అందరికీ నమస్తే. ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్ చూసేయండి. టక్కర్ల కాలం చేసిన ఎమ్మెల్యే లాస్యక్క ఘోరం జరిగింది, సీట్ బెల్ట్ పెట్టుకోక. వనదేవతలను గొలుసుకున్న సీఎం పొడిచిందట 2 పార్టీల సీట్ల పంపకం. కాంగ్రెస్ టికెట్లకు డిమాండ్ ఫుల్, ఎక్కువ కోరుకుంటున్నట జనాలు. భక్తులతోటి నిండిన మేడారం జాతర ఓడుస్తుంది ఈ శనారం. అప్పుడే దంచుతున్న ఎండలు, రేపు గట్టిగుంటాయట సురుకులు. పొద్దుగా లేచి ఫోన్ చూడంగానే పానం కలుక్కుమన్నదుల్లా. ఔటర్ రింగ్ రోడ్డు మీద కారు టక్కర్, ఎమ్మెల్యే కన్నుమూత అని బ్రేకింగ్ వార్త. పాపం చిన్నేజీ రాజకీయాలలో ఎంతో మీదికొచ్చు, నాయన లేకున్నా నేనున్నా అని కార్యకర్తలకు గట్టి భరోసా ఇచ్చిండే. పెద్ద పెద్దోళ్ళుండే అసెంబ్లీలా లాస్య నందితక్కను చూస్తే చిన్న అమ్మాయి లెక్క అగుపడుతుండే. ఏడ ఏం లాపర్వా చేసేనో గింత పనాయే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితక్క కాలం చేసింది. మబ్బుల సికింద్రాబాద్ కెళ్లి మెదక్ జిల్లా సదాశివపేట పోతుంటే పటాన్ చెరువు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ మీద టక్కర్ అయ్యింది. ఎమ్మెల్యే పోతున్న కారు ముంగటున్న లారీకి దాకి కంట్రోల్ తప్పి డివైడర్ కు గుద్దింది. బండి స్పీడ్ మీద ఉన్నదట, సీట్ బెల్ట్ పెట్టుకోలేదట. తలకాయకు బాడీకి దెబ్బలు గట్టిగా దాకే వరకు స్పాట్లనే పానం పోయింది. సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు డ్రైవర్ బచాయించిండు. డెడ్ బాడీని లోకల్ దవాఖానకు ఆడికెళ్లి సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తీసుకొస్తే పోస్ట్ మార్టం చేసిరు డాక్టర్లు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, పాత మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు మస్తు మంది వచ్చిండ్రు. పార్టీ ఎమ్మెల్యే కాబట్టి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సార్ ఇంటికాడికి వచ్చిండు. ధైర్యంగా ఉండుర్రి, పార్టీ తరఫున కుటుంబాన్ని చూసుకుంటామని మాటిచ్చిండు సారు. అటెంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇంటోళ్లను ఓదార్చిండు. 37 ఏళ్ల లాస్యక్కోల నాయన పాత ఎమ్మెల్యే సాయన్న తండ్రికి ఏడాది మాసికం పెట్టిన 4 వద్దులకే బిడ్డ కాలం చేసింది. అమ్మాయి 2 అక్కలది ఒగేడుపు కాదు. చిన్న ఏజిల్నే కవాడి కూడా కార్పొరేటరు మొన్న బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి 3 నెలలు కూడా కాలే. 10 రోజుల కిందట నల్గొండలో పార్టీ మీటింగ్ పోయేస్తుంటే కారు టక్కరై ఈమెకు దెబ్బలు తాకితే ఒక పోలీస్ జీవి పోయింది. అంతకు మునుపు లిఫ్టులు ఇరుక్కపోయింది. 2 గంటలు తప్పించుకున్నది గాని 3వ పారికి ఇంత పని అయ్యింది. మారేడుపల్లి శ్మశాన వాటికలా నిరుడు నాయన ఆఖరి కార్యం జరిగిన జాగల్నే బిడ్డని చేసిండ్రు. 5 మాటలకు గెలిచిన దళిత ఎమ్మెల్యేను ఆ సర్కార్ పట్టించుకోకుంటే ఇప్పుడు లాస్యక్కకు సర్కార్ తరపున అంత్యక్రియలు జరిగినాయి. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్ కే సూటి పెట్టిండ్రు. వాజీవే, అధికార పార్టీ కాబట్టి అడగాల్సిందే. మరి సెంటర్లో ఉన్న బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతలేరు అన్నదే చాలా మందికి వచ్చాను. ఇన్నొద్దులు కమలం పార్టీ పేరెత్తితేనే కయ్యిన లేచేది. మళ్ళా ఇంకో దిక్కు 2 పార్టీల నడుమ పొత్తు. కేసీఆర్ సార్ ఢిల్లీ టూరు అనబట్టిరి. ఖండించేటోళ్ళు ఖండిస్తూనే ఉన్నారు కానీ జరగాల్సింది జరుగుతూనే ఉన్నదటబ్బా. బీఆర్ఎస్ కు బీజేపీకి నడుమ పొత్తుల పంచాయతీ నడుస్తున్నది కదా, ఇదంతా ఉత్తదేనట. పొత్తు పెట్టుకున్నాడు, సీట్లు పంచుకున్నాడు కూడా వచ్చిందట. ఖుద్దు సీఎం సారే చెప్పిండు. 7 సీట్లు కేసీఆర్ కు, 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా హగనట. తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లుంటే కారు 7, కమలానికి 10 అని పంచుకున్నారట. లోకల్ పార్టీ కంటే జాతీయ పార్టీకే 16 ఉందని ఎక్కువ సీట్లు ఇచ్చినట్టున్నారు. ఈ 10 సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్క రోజు కూడా కేసీఆర్ ని నిలువరించే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఒక ఉత్తరం రాస్తే చాలు ఉరికొస్తూనే ఉంటది, కాళేశ్వరం ఎంక్వైరీ సురువు అయితేనే ఉంటదని బీజేపీ లీడర్లు అంటున్నందుకు ఏందే అని బీజేపీ ఆయన అడిగినా, అది మా చేతికి వస్తే మాకు కూడా ఇంత గిల్లుకోనికి అవకాశం ఉంటది కదా సార్, మీరు జుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని. మేడిగడ్డకి ఎమ్మటే రిపేర్ చేయాలి, నీళ్ళు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది కదా. ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్లు తీసేసినాం. ఇప్పుడు అన్నారం కూలేటట్టు ఉందని అన్నారంలో ఉన్న నీళ్లు తొలగిస్తే మళ్ళీ మేడిగడ్డ లాపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన? ఏది మేము మాత్రం చేయమని గిట్లా చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. 80,000 పుస్తకాలు చదివినాం అని అసలే చెప్పం. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి. మనమే నిపుణులం అనుకోని అప్రమేధాలం అనుకొని చేస్తే మేడిగడ్డలాగా అవుతుంది కథ. ఇక 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ పథకాలు మంగళవారం నాడు చాలు చేస్తుందట సర్కారు. ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా
హాజరు కాబోతున్నారు. మేడారం కాడ ఇంకేం చెప్పిండంటే మార్చి 2 తారీఖు నాడు మరొక 6,000 పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం. తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతర మన మేడారం జాతర. గిరిజనులకు ఇదే పెద్ద జాతర. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇట్లా 4-5 రాష్ట్రాలకు వెళ్ళి భక్తులు వస్తారు. ఎప్పుడంటే అప్పుడు అమ్మలు ఉండరట. 2 ఏళ్లకు ఒక్కపారే దర్శన భాగ్యం, అది కూడా 4 వద్దులే. మన తెలంగాణలో ఇంత పెద్ద జాతర అవుతుంటే అప్పట్లో సీఎం సీట్లున్న కేసీఆర్ సార్ పోనే పోలే. ఇప్పుడున్న సీఎం సారు గాలి మోటార్ వేసుకొని సీదా మేడారంలో దిగిండు. రైట్, అమ్మలకు నిలువెత్తు బంగారం జోకిచ్చి సమ్మక్క కాడికి పోయి మొక్కులోప చెప్పిండు. అటెనక సారలమ్మను గొలుసుకున్నాడు. అప్పట్లో ప్రతిపక్షం లీడర్ గా ఇప్పుడు సీఎం గా వచ్చిండు అన్నట్టు. తల్లుల దీవెనతోటే మేము పవర్లకు రాగానే జాతర వచ్చింది, తక్కువ టైంలోనే మంచిగా సౌలతులు చేసినాం, ఫ్రీ బస్సుల వల్ల మహిళా భక్తులు బాగ్గొస్తున్నారు అన్నాడు రేవంత్ రెడ్డి సారు. గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సందర్శించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల ఈరోజు వారు భారీ మూల్యాన్ని చెల్లించిండ్రు. ఈ జాతరను జాతీయ పండుగ కింద గుర్తించాలని సెంటర్ వాళ్ళని ఎన్ని మాట్లాడినా చేస్తలేరని గిట్లా అన్నాడు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలి అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి. గిరిజన సాంప్రదాయాలు పాటించుకుంటేనే జాతర కాడ సౌలతులు పెంచడానికి ఒక కమిటీ చేస్తారట. అంతకు మొదలే గవర్నర్ మేడం వచ్చి వనదేవతలకు వజనెత్తు బంగారం సమర్పించినాక సీరసారెలు నెత్తిన పెట్టుకుని సమ్మక్కకు సారలమ్మకు పూజలు చేసింది. తెలంగాణ ప్రజలందరూ, గిరిజనుల ప్రజలందరూ, భారత ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని సమ్మక్క సరళక ప్రార్థిస్తున్నాను. అట్లనే సెంటర్ మంత్రి అర్జున్ ముండా సారు, మన మంత్రి శ్రీధర్ బాబు సార్ వచ్చి మొక్కులు పెట్టిండ్రు. ఇక ఇటుకెళ్లి పాత మంత్రి ఎర్రబెల్లి సార్ వస్తుంటే మేమంతా లైన్లో నిలబడ్డాం, విఐపీల పేరు మీద మీరు రయ్యన పోతారా అని లొల్లి పెట్టిండ్రు భక్తులు. అబ్బే వీళ్ళిగా మారరండి బాబు. అధికారం నుంచి దించేసినా, పార్టీని పల్సగా చేసినా అవే మాటలు, అవే పొగడతలు. అరే ఎందుకు ఓడిపోయినాం, ఏడ మిస్టేక్ అయింది, వచ్చే ఎలక్షన్లలో ఎట్లా గెలిచాలనేది పక్కకు పెట్టి పబ్లిక్ నానుడే గమ్మతున్నదబ్బా. రిజల్ట్ మర్నాడు ఏం మాట్లాడినరో 3 నెలలుగా వస్తుంటే కూడా గట్లనే అంటున్నారు. మరి తెలంగాణ పబ్లిక్ గింత నియతి లేదబ్బా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం తక్కువ చేసిందని ఓడగొట్టినట్టు. ఓ మేం కాదుల్లో పాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ మాటలు గిట్లనే ఉన్నాయి. మళ్ళా 10 సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు. అంటే గరీబులందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ఇవి చాలే అని ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగినరేమో. మరి ఒక్కపారే రైతుల లోన్లు మాఫీ చేసినా సొంత బాకీలు చూతా కట్టువన్నారేమో. రప్ప జాబుల నోటిఫికేషన్లు ఇస్తే లేలే అని కలెక్టర్ కొలువులు కోరినట్టుండ్రు. దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తే చాలదని 5 ఎకరాలు అడిగినరా ఎట్లా? ఓడు పట్టాలు ఇచ్చినా ఫామ్ హౌస్ లకు ఆశపడ్డారేమో. పాతొక్కలకు దళిత బంధు అందినా ఇంకో 10 లక్షలు కావాలని అడగొచ్చురా. ఇంకేమేం కోరుకున్నారో కూడా జరంత క్లారిటీగా చెప్తే బాగుండే సారు. ఇంకో పాత మంత్రి నిరంజన్ రెడ్డి గారు సీఎం సార్ గురించి ఏమన్నాడంటే, ఎంతకాలం ఉంటుందో మీ పార్టీ, ఉన్న ఆ పార్టీలో మీరెంత కాలం ఉంటారో దేవుడికి తెలవాలి, మీ పార్టీ వాళ్ళకి తెలవాలి. గంతాత్రం ఎందుకు సారు? రేపు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏ పార్టీ ఎంతకాలం ఉంటుందో, ఏ పార్టీలు ఎందరు ఉంటారో తేల్తే తీయుర్రి. ఒక్క కాడనే ఓ 1000 మందిని చూస్తే వామ్మో గంత మంది అనుకుంటాం. ఒకళ్ళ 10,000 మంది అగుపడితే, లక్షల మంది గుంపులుంటే, ఓ 2 లక్షల మంది తిరుగుతుంటే, ఓ 5 లక్షల మంది నడుస్తుంటే ఇక ఎట్లుంటది? ఇవాళ మేడారంలా గట్లనే ఉన్నది. మళ్ళా ఇయాల మేడారం వనమంతా జనమే. 4 దేవుళ్ళు గద్దెల మీద ఉన్నారు. మరి రాత్రి చిలకల గుట్టకెళ్లి సమ్మక్కను తీసుకొస్తే, మొన్ననే కన్నెపల్లికెళ్లి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి కాంచి గోవిందరాజు వచ్చిండ్రు. 2 ఏండ్ల కోపారి మాత్రమే గీ భాగ్యం దక్కుతది కాబట్టి దర్శనం కోసం లక్షల మంది లైన్లు కట్టిండ్రు. నా ఊహ తెలిసినప్పటి నుంచి మేడారంతో మర్చిపోకుండా వస్తూనే ఉన్నాం. గద్దెల దగ్గరకు ఓనియకుంటే దూరంకెళ్లే మొక్కులొప్ప చెప్పిండ్రు. కొట్టిన కొబ్బరి పచ్చలు, బెల్లం గడ్డలు లోపలికి ఇసిరేస్తుంటే నెత్తులకు తాకకుండా హెల్మెట్లు పెట్టుకున్నారు అండ్లున్నోళ్ళు. ఆడెక్కువ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు తీసి బయటికి పంపుతూనే ఉన్నారు.
ఇక జంపన్న వాగుల చూడుర్రి ఎంత గనం ఉన్నారో. కొందరు లోపలికి దిగంగానే దేవుడొస్తున్నారు. తానాలు జపాలు చేసి పచ్చి బట్టలతోటే కొందరు అమ్మల కాడికి పోతున్నారు బెల్లం బంగారం తోటి. కోరికలు కోరటోళ్ళు కొందరైతే కోరినాక మొక్కులు ఒప్పజెప్తున్నోళ్ళు కొందరు. తొవ్వల పొడుగుతా తీరొక్క దుఃఖాలు పడ్డాయి. జరంత ఈసంటకొస్తే ఏటు చూడు టెంట్లు గుడారాలే. యాటలు కోసుడు తినుడు తాగుడు జోరుంది. బలగంతో వచ్చి బంతి భోజనాలు చేస్తున్నారు మంచిగా. అమ్మవారి మహిమ ఉంది కాబట్టి మేము వస్తున్నాము. 3 రోజుల సంధి మా సంబరంగా నడుస్తుంది జాతర. రేపే ఆఖరు. సమ్మక్క సారలమ్మలు పెద్ద పూజలు అందుకొని జనంలకెళ్ళి మళ్ళా వనంలకు ఓవుడుతోటి ఓడుస్తుంది. అయితే పోయినోళ్ళంతా వెనకకు మర్రే వరకు ఎటు చూడు కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్లు. అండ్లకెళ్ళి బయటకొచ్చుడు మస్తు తిప్పలైతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. 17 సీట్లకు గాను 14 సీట్లు గెలవాలని ఉవ్విల్లూరుతోంది. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించే ఆలోచనలో ఉన్నది హైకమాండ్. ఇటీవలే పార్టీలో చేరిన మరికొందరు కూడా టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీ భవన్ లీడర్ ఏం చేస్తున్నారంటే గాలి మోటార్ ఎక్కుడు బెంగళూరుకో ఢిల్లీకో ఓడు పార్లమెంట్ టికెట్లు వచ్చే కార్యం అన్నట్టు. బెంగళూరుకు పోయి కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సార్ ను కలిసి ఎట్లనైనా చేసి నాకు టికెట్ ఇప్పియాలని అడుగుతున్నారు. ఢిల్లీకి పోయి హైకమాండ్ పెద్దలను కలిసి పార్టీ కోసం ఎంత చెమట తీసిందో చెప్పి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అంటున్నారు. ఇంకా కొందరైతే యాత్రలున్న రాహుల్ గాంధీ సార్ కాడికే పోతున్నారు సీదా. సార్ అడుగులు అడిగేసినట్టుంటది, టికెట్ ముచ్చట ఎల్లబెట్టే ఛాన్స్ ఉంటదని మనోళ్ళ ఆపొచ్చాన. సీనియర్లు జూనియర్లు ఎమ్మెల్యే టికెట్లు రానోళ్ళు వచ్చిన ఓడినోళ్ళు కులం బలగం ఉన్నోళ్ళు పైసల బలం కలిగినోళ్ళు ఏరే పార్టీలకు వచ్చిన వాళ్ళు బగ్గనే కష్టపడుతున్నారు. పవర్లున్న పార్టీ ఆయే ప్రతిపక్షాలు పల్సగాయే. టికెట్ పడితే చాలు పక్క పార్లమెంట్ లో కూకుంటామని ఆపొచ్చానా. టికెట్ల కోసానికి 309 మంది అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోక పోటీలు ఉన్న వాళ్ళు ఇంకో 100 మంది ఉండొచ్చు. 17 సీట్లుంటే పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూలు ఎస్సీలకు, మహబాద్ ఆదిలాబాద్ ఎస్టీలకు ఇవ్వాల్సిందే. ఎంత కోషిష్ చేసినా హైదరాబాద్ పతంగి పార్టీ అడ్డానే కాబట్టి ముఖ్యమైన లెవెల్ తీసుకోరు. ఇక మహబూబ్ నగర్ టికెట్ వంశీచంద్ర రెడ్డి సార్కే ఓకే అయినట్టుంది. ఇవన్నీ తీసేస్తే 10 సీట్లకు 100 మంది నడుమ టగ్గఫర్ పోటీ ఉన్నట్టు. ఇప్పుడు తప్పితే మళ్ళా 5 ఏళ్ల దాకా ఎయిటింగ్ చేయాల్సిందే. చూడాలి మరి ఏ పైరవులతోటి ఎవరెవరు టికెట్లు వాడతారో. చలికాలం ఎండాకాలం ఆనాకాలం ఓదానెనుకొకటి వస్తుంటది. అప్పుడప్పుడు ఎండాకాలంలో ఆనలు ఆనాకాలంలో ఎండలు చలికాలంలో ఆనలు ఎండలు వచ్చిపోతుంటాయి. ఏడాదిలో తక్కువ ఓ 3 నెలలన్నీ ఉంటది ఏ కాలమైనా. కానీ నడుమ కాలం ఎప్పుడు ఎట్లుండేది తెలుస్తలేదు. ఒక్కోపారి చలికాలంలో ఉన్నామా ఆనాకాలంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఇంకో తాప ఎండాకాలంలో ఉన్నామా చలికాలంలో ఉన్నామా అనిపిస్తుంది. అసలు ఇంతకు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం సోచాయిస్తుండ్రులే. గీ ముచ్చట చూడురిగా. శివరాత్రి ఓనే లేదు, మార్చి రానే లేదు, చలి చల్లబడ్డది, ఎండ సుర్రుమంటుంది. దినామింత సురుకులు పెడుతున్నాడు మరి సూరన్న. లెక్కకైతే ఇంకో 2 వారాలకు శివరాత్రి వెళ్ళినాక చిన్నగా చలిని సాగదోలి ఎండలు ఎంటర్ కావాలి. కానీ ముందుగానే చలిని సైడ్కు నూకి ఎండలు దంచుడు పెడుతున్నాయి. హీగేముంది, ఫ్యాన్లు రువ్వడిగా తిరుగుతున్నాయి, ఏసీలు ఆన్ అవుతున్నాయి, మూతులను దస్తీలు చుట్టినాయి, నెత్తికి టోపీలు వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అత్యధికంగానే నమోదవుతున్నాయి. హైదరాబాదు నల్గొండ ఆదిలాబాద్ల మునుపు కంటే 3 డిగ్రీల గర్మి పెరిగితే ఖమ్మం జిల్లాల 4 డిగ్రీల ఎండ ఎక్కువ ఉన్నదట. తెల్లందాకా జరంత తక్కువే గాని పగటిపూట అయితే ఉడకపోతే ఫిబ్రవరిలోనే గిట్లుంటే రేపు ఇంకెట్లుంటదో. మార్చి 2వ వారం నుంచే కొద్దిగా ఎండలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ మరియు మే నెలలోని 1-2 సార్లు మనకు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎండాకాలం ఎల్లమే వచ్చినట్టు ఎండలు సుత గట్టిగానే కొడతాయట. జర పైలం మరి. సినిమాలల్లా రౌడీ గుండెగాన్లు హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తారు. ఇంటోళ్లకు ఫోన్లు చేసి పైసలు అడుగుతారు. లేదంటే ప్రేమిస్తున్నా అని ఎంటవడుడు, సతాయించుడు, కిడ్నాప్ చేసుడు, ఇసొంటి సీన్లు ఎన్నో చూసుంటారు. అది సినిమాలా, కానీ బయట మొత్తం రివర్స్ జరిగిందుల్లా. లవ్ చేసిన పిల్లగాన్ని కిడ్నాప్ చేసింది గీ అక్క. పట్నంలా డిజిటల్ మార్కెటింగ్ దందా చేస్తుందట. అన్న సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఓ టీవీ ఛానల్లో యాంకర్ గా కూడా చేస్తాడట. పెళ్లి సంబంధాలు చూసి ఆన్లైన్ పోర్టల్లా ఫోటో చూసి లవ్వుల పడ్డది. అయితే ఏరే ఎవలో ఈ యాంకర్ ఫోటో పెట్టుకొని మోసం చేస్తున్నారని తెలిసి గా ముచ్చట అన్నకు చెప్పిందట. మనోడు థ్యాంక్స్ చెప్పిండు.
కానీ అటు వెనుక నిన్ను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అని సతాయించుడు పెట్టిందట. అక్కకు ఆల్రెడీ పెళ్ళై ఇడుపు కాగితాలైనాయి. గా ముచ్చట తెలిసి యాంకర్ అన్న దూరం పెడితే ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్ని తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. కార్ల GPS పెట్టి ఏడేడ తిరిగిండో తెలుసుకునుడు, ఫోన్లు చేసి ధమ్కిలిచ్చుడు. మొన్న రాత్రి డ్యూటీ అయిపోయి ఇంటికి పోతుంటే మనుషులను పెట్టి కిడ్నాప్ చేపించింది. తప్పించుకొని వచ్చి మనోడు కేసు పెడితే అక్కను అరెస్ట్ చేసిండ్రు. పట్నంలో గిట్లున్నాయి ఉల్లా చిత్రాలు. మా చంద్రవ్వ పుర్సాద్ చేసుకుందబ్బా. జాతర పేరు మీద మేడారం పోయింది. ఈ కొసకెళ్ళి ఆ కొస దాకా ఎవ్వరు అగుబడ్డా ఇడుస్తలేదు. అందరిని మందలిస్తుంది, మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుంది. మరి అలా ఏం తెచ్చిందో చూద్దాం. చిలకలగుట్ట మీద ఫైరింగ్ చేసిన సార్ దగ్గరకు వచ్చిన సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు తెలుగు వాళ్ళేనా? నేను కర్ణాటక నుంచి. మన మేడారంలో ఫైరింగ్ చేసిన అంటే మస్తు మంది తెలుగు ఆఫీసర్లు ఉన్నారు. మీకే వచ్చింది అవకాశం, ఎట్లా అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. తల్లి ఆశీర్వాదం ఉంది కాబట్టి నాకు కూడా అవకాశం దక్కింది. సార్, ఈ గన్ ఫైరింగ్ ఏం గన్ తోటి చేసిండ్రు మీరు నిన్న? AK-47. అది బరువు చాలా ఉన్నదా సార్? 4-5 మీ వెనకాల మిమ్మల్ని పట్టుకుంటున్నారు. అంటే బరువేమంతా ఉండదు కానీ దానివల్ల ఏది కూడా ఇన్సిడెంట్ ఏమి జరగొద్దని ఆ విధంగా మనం వాళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాము. గన్ను మీరు మీదికి కాల్చిండ్రు కదా సార్, వెనకేసి బుల్లెట్లు పోతాయి కదా మీదికి, అవి ఎటు పోయిండొచ్చు? అవి చాలా దూరం పోతాయి, రేంజ్ చాలా ఉంటాయి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటాయి. అది అక్కడో ఇక్కడో వెళ్ళి ఉంటాయి. అందుకే ఫారెస్ట్ రూట్ మనం చూసి అక్కడే కాల్స్తాము. ఎవరికి కూడా ఎలాంటి ఇంజురీ అవ్వదు. ఇదే తొలతన చిన్నప్పుడు ఎప్పుడన్నా నచ్చి ఇట్లా పోలీసు వాళ్ళు కాలుస్తుంటే ఇట్లా చూసినావా సార్? లేదు, నేను ఇదే ఫస్ట్ టైం చేశాను. నేను ఎప్పుడు కూడా రాలేదు, ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగానే భావిస్తుంది. అన్న, ఎందుకు శుక్రవారమే ఎందుకు దర్శనానికి వస్తున్నా? నిన్న రావద్దా మరా? తల్లి రాలేదని మేము ఇప్పుడే వస్తాను. పెట్టుకోక ప్రాధాన్యత ఉన్నది. జంపన్న స్వామి యుద్ధంలో ఆయనని పోడిస్తేనంట ఒక్కసారి చెట్టు కింద వాలిపోయిందంట. ఈ చెట్టుకు ఒరిగి కూసున్నాడంట. ఇప్పటి వరకు కూడా రాగి చెట్టు ఎండిపోయిన ముచ్చట అనేదో తెలియదు. ఇది జంపన్న వాగులా ఇగో ఇట్లా గూళ్ళు కడుతుండ్రు. ఎందుకు కడుతుండ్రు ఏం కథ అని నడుచుకుందామండి. ఇసుకతోటి శివలింగం చేస్తాము. పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి సమ్మక్కకు సారాలమ్మకు మొక్కుతాం మేమైతే. అమ్మ, మన రాష్ట్రం ఎట్లున్నదా అమ్మ? ఈ చేపకు వానలు మంచిగా పడతాయి, ఎండలు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇడిచి పెడుతున్నాయి. ఇప్పుడే నరలోకంలో ఇప్పుడు వానలు తెప్పితే నా దగ్గరికి నా రాండవకి ఎట్లొస్తారు నరలోకం, అవునా కాదా? అమ్మ, వానలు తెప్పియకపోతే రారు అన్నట్టుగా అట్లా కోపం ఉంటుంది అమ్మ పిల్లల మీద తల్లికి. నాకెప్పుడు ఉండదు. మంచిగా చేయకపోతే నేను దారి తెచ్చుకుంటాను కదా. కొయ్యసారి అంటే ఎట్లుంటది? నేను దారి తెప్పించి తీరుతాను. మీరు భయపడి తీరద్దు. కొత్త మానొచ్చిండు, మా లోకం ఎట్లుంటదని భయపడి తీరుతాను. జడలని మీ జడలే? మా జడలే. చిన్నప్పటి నుండి 27 సంవత్సరాల నుండి హేరు ఊరుగల్లు జిల్లా వియాలో తడవాయి మండలము వియాలో తడవాయి మండలంలో వియాలో మేడాల గ్రామం వియాలో పుట్టుకొయ్య వాళ్ళు వియాలో ఈ తల్లి సమ్మక్క వియాలో. వచ్చేటోళ్ళు వస్తున్నారు, ఇంకా పోయేటోళ్ళు పోతున్నారు. ఎవరికెంచి వచ్చిండ్రమ్మా? వరంగల్ నుండి వచ్చి. అక్క, ఏడికెంచి వచ్చిండ్రు? ఏం కథ? నర్సంపేట నుంచి వచ్చిన. ఎన్ని రోజులైంది అక్క వచ్చి? 3 రోజులు అవుతాయి. మరి అప్పుడే సంచి చదివితే పోబడితే మూట పెట్టుకుని నెత్తి మీద మరి ఏం చేయడం? తల్లిపోతుంది రేపు. తల్లిపోతుందని ఈ రోజే దర్శనం అయిందా? మరా మంచిగా అయింది. మంచిగా అయింది. అవతల బంధు పోతే ఇంకొక తమ్ముడు నెత్తి మీద పెద్ద మూటను ఎత్తుకున్నాడు. ఎంతమంది వచ్చింది? 44 మంది వచ్చినాం. ఏడికెంచి? నేను విజయవాడ చూసిన అక్క. నర్సంపేట మాది. మంచిగా అయిందా? దర్శనం అయింది, మంచిగున్నాం. ఎన్ని రోజులు వచ్చినావు? 4 రోజులు అయింది. కోళ్ళు దొరకలే, లాస్ట్ 500 పెట్టి కూడా కోడిని కోసుకున్నాం. బయలుదేరి పోతున్నారు. ఇక ఈ తమ్ముళ్ళు ఇద్దరు నెత్తి మీద మూటలు పెట్టుకుని వస్తున్నారు. ఏడికెంచి తమ్మి మీరు? భూపాలపల్లి. ఎన్ని రోజులైంది తమ్మి వచ్చి? 3 రోజులు. ఎట్లయింది దర్శనము? చాలా బాగుంది. VIP దర్శనం. ఏమున్నాయి తమ్మిళ్ళ? 3 రోజులకు జరబడే తిండి దిక్కన మొత్తం ఇల్లనే ఉన్నది. 10 మంది దానికి వచ్చినాము. దర్శనం ఎట్లయింది మరి? కిటకిటలాడింది, చాలా మంది ఉన్నారు. ఎన్ని రోజులైంది అక్క వచ్చి? మేము 3 తల్లికి మొక్కుకున్నాం, బియ్యం బంగారం పోసి వచ్చింది. ఎవరికైనా వస్తే అక్క? వరంగల్. ఎట్లా అనిపించింది జనంలో? మరా మంచిగా అనిపించింది. దర్శనం అయింది అక్క? అయింది. పోయేటోళ్ళు పోతా ఉంటే ఎట్లా పోతుండ్రు అని చూసుకుంటా వచ్చిన. ఇది పరీక్షకు పోతురంటే చేతిలో హాల్ టికెట్, పెన్ను, ప్యాడ్ తప్ప ఇంకేం ఉండొద్దు. జేబులు గీబులు అన్ని చెకింగ్ చేసే లోపలికి పంపుతారు. ఇక పరీక్ష రాసే 3 గంటలు తలక ఇట్లా పక్కకు తిప్పనియరు. అడిషనల్ షీట్ కావాలంటే ఇన్విజిలేటర్తో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడే ఛాన్సే ఉండదు. అయినా మనోళ్ళు ఊకుంటారా?
సార్ అటు తిరిగితే చాలు ఇటు పక్కన పేపర్ చూసి నింపుతూనే ఉంటారు. షేకింగ్లో దొరకకుండా చిట్టీలు తెచ్చుకునేటోళ్ళు రాస్తూనే ఉంటారు. దొరికితే బయటికి పోతూనే ఉంటారు. గవన్నీ మాకెరికే కానీ ఇక అసలు ముచ్చట ఏందో చెప్పు అంటుర్రా, చూడుని మీరే. పరీక్షలంటే పరిశానవ్వుడు, చదవలేదని బాధపడుడు, పక్కోడు చూపెట్టలేదని బీపీ పెంచుకునుడు, మార్కులు తక్కువ వస్తాయని రందివడుడు, షిట్టీలు కొట్టి దొరికిపోవుడు, సార్లతో తన్నులు తిన్నుడు, అవ్వయ్యలతో తిట్లు పడుడు, ఇవన్నీ లేకుంటే మంచిగుండు అనిపిస్తుంది కదా. ఈ కాంచెల్లి అట్లనే ఉంటదట. ఆవు మళ్ళా ఒయిలల్లో చూసుకుంటా పరీక్ష రాసే ఛాన్స్ ఇస్తున్నది సెంటర్ సర్కార్. అట్లాని అందరికి కాదుల్లో, సెంటర్ సిలబస్ చదివే పోరలకే, అంటే సిబిఎస్ఈ స్కూళ్ళల్లో చదివేటోళ్ళకి అన్నట్టు. అది సుత 9కెళ్ళి 12 తరతికి ఛాన్సు. కానీ స్కూళ్ళల్లో పెట్టే పరీక్షలకే ఇట్లా, ఫైనల్ పరీక్షలలో మాత్రం సూచిరాతలు నడువేయి. ఇట్లా చేస్తేనన్నా ఒయిల ఏ పాఠంలో ఏమున్నది, ఆ ప్రశ్నకు జవాబు ఎట్లా రాయాలనే తెలివి పెరుగుతుందట. మొదలు ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లో కొన్ని స్కూళ్ళల్లో పరీక్షలు పెట్టి చూసి ఆ టెన్క అంతటా మళ్ళీ పెడతారట. మొన్ననే 10, 12 తరతికి ఏడాదికి 2 మాటల పరీక్షలు పెడతామన్నారు. ఇప్పుడు గీ సౌలతి. అట్లనే మన తన బడి పోరలకు మోతకోలు తగ్గించే కార్యం పెట్టుకుంది సర్కారు. అంటే ఒయిల కమ్మల మందం జరంత పల్సగా చేస్తారట. ఇట్లయితే 4 కిలోల బరువు ఉండే పుస్తకాలు 3 కిలోలకు వస్తాయి. కిలో బరువు తగ్గుతుందట. సర్కార్కు సుత ఓ 50 కోట్లు మిలుగుతాయట. ఆల్రెడీ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. వచ్చేడికెళ్ళి పోరలకు మోత బరువు తగ్గినట్టే. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.